అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణం స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు పాయకరావుపేట మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో దేశ చిరంజీవి యువత ఫోర్స్ అధ్యక్షుడు ఏడిద బాబీకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గుంటూరు శ్రీనివాస్, గెడ్డం చైతన్య, రాజా రమేష్, ఇంజరపు సూరిబాబు, ఇంజరపు మూర్తి, పెంక శ్రీను, బిఎస్ నారాయణ అభిమానులు పాల్గొన్నారు. చిరంజీవి గారి ప్రోత్సాహం ఇచ్చినందుకు బాబీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 82 నుంచి కూడా నేను చిరంజీవి అభిమాని 44 ఇయర్స్. ఆ రోజు నుంచి కూడా మేము బాలకృష్ణ ఫేవరెట్ తోటి, అలాగే కృష్ణ ఫేవరెట్ తోటి, ఇక అనేక మంది ఫేవరెట్ తోటి ఆర్గ్యుమెంట్స్ జరిగి మా హీరో తాలూకు స్టామినా ఎంత, మా హీరో రికార్డ్స్ ఎన్ని, మా హీరో సినిమాలో 100 డేస్ ఫంక్షన్ ఎంత, ఈ పలానా సాయిమాల్లో ఇన్ని రోజులు ఫిల్ అయ్యి ఎంత కలెక్షన్ వచ్చింది, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా జరిగింది. మన దగ్గర అనేక మంది వీరాభిమానులు ఉండేవారు, వాళ్ళందరూ రికార్డులు ఉండేవి, పేపర్ కటింగ్స్ ఉండేవి, థియేటర్ 100 డేస్ ఫంక్షన్ వరకు పేపర్ కటింగ్స్ కూడా ఉండేవి. ఇలా బాబీ గారు చెప్పినట్టు అటువంటి రోజులన్నీ కూడా మేము దాటుకుని యుక్త వయసు దాటి దాదాపులో దగ్గరికి వచ్చాం. ఈరోజు చిరంజీవి గారు యూత్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారా రక్తదానం, నేత్రదానంతో పాటు మొన్నే ఒక మెసేజ్ చూసాను, విద్యాదానం కూడా మనం విద్యను ప్రోత్సహిద్దామని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేద్దామని చెప్పారు. కాబట్టి యూత్ అందరూ కూడా ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టి వాళ్ళకి వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ యొక్క ఉద్యోగాలు కానీ, వాళ్ళ యొక్క వృత్తిని కానీ పాడు చేసుకోకుండా కొంచెం టైంను కేటాయించి ఈ కార్యక్రమం ముందు జరిపించినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి సూచనలు కానీ, సలహాలు కానీ, అయితే ఏదో సహాయం సరే చేయడానికి నేను ముందుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు తెలుగు చిత్ర పరిశ్రమని మొక్కటం లేని మహారాజుగా వెలుగొందుతున్న పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులుగా మేము ఎప్పుడు గర్వపడతాం. ఎందుకంటే సినిమా అభిమానులు కేవలం పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, కేవలం పోస్టర్లు, సినిమా వరకే పరిమితం కాకుండా మేము అనేక సేవా కార్యక్రమాలు గత 30 సంవత్సరాల నుంచి రక్తదానం, నేత్రదానం, ఆక్సిజన్ బ్యాంక్, ఇలా వివిధ సందర్భాల్లో వాళ్ళ బర్త్డేలు వచ్చినప్పుడు అన్నదానం అని రకరకాల కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో యువతను ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు మెగా యూత్ ఫోర్స్ అనేది ఈ మధ్య ఆవిర్భవించడం జరిగింది. ఖచ్చితంగా ఈ మెగా యూత్ ఫోర్స్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ప్రతి మండలాల్లోని ముఖ్య పట్టణాల్లోని మీటింగ్స్ భారతదేశ వ్యాప్తంగా చేసుకుంటూ వెళ్ళి భవిష్యత్తు ఇంకో 3 దశాబ్దాలు చిరంజీవి గారి ఫ్యామిలీ జెండా రెపరెపర ఆడేలాగా తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి గారి కుటుంబ సభ్యులు మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు అవచ్చు, రామ్ చరణ్ గారు అవచ్చు, దేశ స్థాయిలో గుర్తింపు పొందారు. అలాంటి వారి చిత్రాలు ఇంకా పెద్ద ఎత్తున విజయం సాధించేలాగా వాళ్ళకి పోటీగా ఎవరో రాని విధంగా మేమందరూ కృషి చేస్తామని నేను తెలియజేసుకుంటూ, ఈ మెగా యూత్ ఫోర్స్ని కుర్రోళ్ళందరినీ ప్రోత్సహించి సోషల్ మీడియా పరంగా, థియేటర్ల పరంగా అన్ని రకాలుగా చాలా బలంగా రూపొందిస్తున్నాం. అది మీకు సభాముఖంగా తెలియజేస్తాను. భవిష్యత్తులో ఈ మెగా యూత్ ఫోర్స్ పేరుతో రాబోయే 3 దశాబ్దాలు, 2.5 దశాబ్దాలు బలమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకి అండగా నిలుస్తామని తెలియజేస్తూ, సేమ్ టైం సినిమాలు వచ్చినప్పుడు కూడా మెగాస్టార్ గారి కుటుంబ స్టామినాని మరోసారి తెలిసే విధంగా రాబోయే రోజుల్లో పెద్ది అనేది రాబోతుంది. మీ అందరూ చూస్తారు. సుమారు భారతదేశంలో ఉన్న అన్ని రికార్డులు కొట్టే దిశగా పెద్ది అనేది ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా మీ అందరూ సంతోషపడే విధంగా మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు ఆ సినిమా వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా అభిమానులు, ప్రేక్షకులు అందరూ సంతోషపడేలాగా, సామాజిక కూడా అండగా నిలిచేలాగా మెగా అభిమానులు ఉండాలనే ఉద్దేశంతో ఈ మెగా యూత్ ఫోర్స్ అనేది బలంగా భవిష్యత్తులో రాబోతుంది. ఖచ్చితంగా అందుకు మెగా అభిమానులు అందరూ కూడా సహకరించాలని నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.